నమస్తే మామ, నమస్తే. రేపు 18వ తారీఖు మన చిలకలూరిపేటలో మంచి ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన మొదలవబోతుంది మామ. చూడు, కటౌట్లు బయట ఎంట్రన్స్లో పచ్చ రంగులతో హడావుడిగా వేశారు చూడండి మామ. జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజు బల ప్రదర్శన మామ. నేడే లోపలికి వెళ్దాం, ఒకసారి ఎలా ఉందో చూద్దాం గ్రౌండ్లు. చూడు మామ, శివరాత్రి ప్రభని సెట్టింగ్ చేశారు లోపల. ఇప్పుడే మొదలు కాబట్టి పార్టీ నాయకులు అందరూ లోపల గ్రౌండ్లో కూర్చున్నారు మామ. పచ్చ జెండాలతో చూడండి ఎలా ఉన్నాయో. గ్రౌండ్ అంతా మన క్రికెట్ స్టేడియం ఉన్నట్టుంది మామ. ఇవన్నీ కౌంటర్లుగా రెడీ చేసి పెట్టారు అడ్వర్టైజ్మెంట్స్కి. అన్ని వైపులా లైటింగ్లు వేశారు. గ్రౌండ్ అయితే క్రికెట్ మైదానం లాగే ఉంది, అంతా శుభ్రంగా తయారు చేశారు. ఇది రేపంతా జనంతో కోలాహలంగా కళకళలాడుతూ ఉంటుంది మామ. రేపు అసలే సండే, అందరికీ హాలిడే. చిలకలూరిపేట వాసులందరికీ కళకళ ఎద్దుల ప్రదర్శన. ఒకసారి గ్రౌండ్ చూడండి మామ ఎలా ఉందో. చుట్టూ బారికేడ్లు కట్టారు. లోపల బల ప్రదర్శన జరుగుతుంది, బండలాగటం అవి. అటుపక్క ఇటుపక్క బారికేడ్లు కట్టారు. దీని యువతల పక్క జనం లోపల పందాలను చూస్తూ ఉంటారు. ఇదంతా రేపొద్దున చూస్తూ ఉంటుంది మామ. అసలు మామూలుగా ఉండదు. అలా ఒక లుక్ వేసుకోండి, నన్ను కూడా చూడాలి కదా అప్పుడప్పుడు. చూడండి ఎలా ఉందో. వెనక పక్క అంతా పసుపు పూసినట్టుగా పచ్చ రంగుతో కలకలలాడుతూ ఉంది మామ. ఎదురుగా నరేంద్ర మోడీ, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, పత్తిపాటి పుల్లారావు, లోకేష్, పవన్ కళ్యాణ్ భారీగా కటౌట్లు వేశారు మామ ఫ్లెక్సీలతో. ఆ పక్కనే సర్కాస్ ఒకటి నడుస్తున్నట్టుంది మామ. జాయింట్ వీల్ కనిపిస్తుంది మనకి లైటింగ్లు వేసి. ఈ ఎదురుగా స్టేజీ కట్టారు రాజకీయ నాయకులకి, విఐపీలకి. బాగా స్టాండర్డ్గా వేశారు బారికేడ్లు, లోపలికి ఎవరు వెళ్లకుండా. ఆ లోపల ఎద్దుల బండలాగి పోటీలు జరుగుతాయి, బల ప్రదర్శన మనకి. చుట్టూతా చూడండి విశాలమైన గ్రౌండు. ఇది ఒక పందిరి పసుపు రంగుతో కళకళలాడుతూ ఉంది. పచ్చ తోరణాలు కట్టినట్లుగా ఉండే జెండాలు. ఇప్పుడే కళ్ళు జిగేలుమంటున్నాయి. రేపు జనంతో కోలాహలంగా ఇంకా ఎలా ఉంటుందో ఊహిస్తుంటే ఉంటుంది మామా. ఆ కిక్కే వేరప్ప. ఆ జనంలో, ఆ సందడిలో ఇలాంటి పోటీలను తిలకించాలంటే కన్నుల పండుగగా ఉంటుంది మామా. దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవరైనా వచ్చి చూడొచ్చు మామా. ఎలాంటి ఫీజులు లేవు, ఫ్రీ 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 ఫ్రీ. ఎదిరిగి సండే ఈజ్ హాలిడే కాబట్టి ఎవరైనా రావచ్చు మామ. మనకు దగ్గరలో ఉంటే మన చిలకలూరిపేటలోనే మామ. ఇదంతా మనకు రాబోతుంది శివరాత్రి త్వరలో. దానికి ముందుగా అడ్వాన్స్డ్గా ప్రభనేశారు భారీగా. ఎలక్ట్రికల్ ప్రభని సెట్టింగులతో. ఆ లైట్లు చూడండి ఎలా ఉన్నాయో, క్రికెట్ స్టేడియం లైట్లు మాదిరిగా. ఇప్పుడు మామూలుగా లేదు మామ గ్రౌండ్ అయితే. ఒకసారి రోడ్డు మీద కూడా లుక్ వేద్దాం. రోడ్డు మీద కూడా పార్కింగ్ సెక్షన్ భారీగా పెట్టారు. ఇదేదో గోల్కొండ గార్డెన్ అంట చిలకలూరిపేట. ఆ గార్డెన్లో జరుగుతున్నాయి. ఇది నర్సాపేట సెంటర్కి దగ్గరలో ఉంటుంది. ఎవరైనా సరే బస్సు దిగగానే అక్కడ మూల మీదే ఉంటుంది ఇది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి బయట పార్కింగ్ సదుపాయం కల్పించారు, కార్లకి బైకులకి అన్నిటికీ. రేపొద్దున కలుద్దాం మామా.